10,600 ఓట్లు, ఒక సంవత్సరం డ్యూరేషన్ ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ కోసం అధికార తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంతగానో వ్యవస్థలన్నిటిని ఉపయోగిస్తున్నారో, ఎందుకు ఇన్ని దాడులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు, కేసులు అంటూ సింపుల్ రీజన్ పులివెందుల జెడ్పీటీసీని కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే అక్కడ వాళ్ళ పార్టీని పులివెందుల్లోనే జగన్ ఓడిపోయారు, ఇంకా ఆయన పని అయిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఉపయోగపడుతుంది. అందుకనే కొందరి దగ్గర పోయి కేసులు పెడతామని బెదిరిస్తారు, కొందరిని పార్టీలోకి లాగేసుకుంటారు, ఇంకా ప్రలోభాలు, ఇష్టరాజ్యం, వీటన్నిటికీ లొంగకపోతే చివరికి భౌతిక దాడులు అని. ఈ భౌతిక దాడులు చేయించడం వెనక కూడా ఒక వ్యూహం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకని పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి అంత క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదన్న సంగతి అందరికీ తెలుసు. మరి వాళ్ళు వెళ్ళి దాడులు చేసి అంతవరకు వెళ్తున్నారా? ఈరోజు ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తే పులివెందుల ఫంక్షన్ హాల్కి వైసీపీ వాళ్ళు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్, సన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు వెళ్తే దాదాపు 60-70 మంది టీడీపీ వాళ్ళు వెళ్ళి ఫంక్షన్ హాల్లోనే వాళ్ళ మీద విపరీతంగా దాడి చేశారు, విచ్చలవిడిగా కొట్టారు. సో వాళ్ళ ఆసుపత్రి పాలైతే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వీళ్ళు పరామర్శించారట. చాలా దారుణంగా దాడి చేశారు. ఆ వీడియో కూడా వైసీపీ పోస్ట్ చేసింది. దాడులు చేశారు. ఆ రక్తం చూడండి, షర్టుకి వెనకల ఎట్లా కొట్టారు చూడండి. దారుణంగా దాడి చేశారు. ఇక్కడ 2-3 విషయాలు ఆలోచించాలి. ఒకటి, అసలు దాడి చేసిన వాళ్ళు పులివెందుల వల్ల టీడీపీ అంటున్నారు. ఆ చుట్టుపక్కల వేరే దగ్గర నుంచి వచ్చి ఏదైనా ఒక ప్లాన్గా, కుట్రగా ఏమైనా పని చేశారన్నది ఒక కీలక పాయింట్. పులివెందుల టీడీపీకి అంత సీన్ ఎక్కడుంది? పోయి దాడులు చేసి కొట్టి ఇంత చేసే అంత. ఒకానొక సందర్భంలో పులివెందుల నుంచి మన ఎమ్మెల్యేగా పోటీ చేసిన పీటెక్ రవినే ఆయనే అన్నారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో, వాళ్ళు అనుకోనంటే నేను ఎక్కడుండేవాడిని, వాళ్ళు అనుకుంటే, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడ ఉంటాను అని. అటువంటిప్పుడు మరి ఏ ధైర్యంతో దాడి చేస్తారు? తర్వాత అధికారం మారితే, అధికారం మారకుండా వీళ్ళు క్షేత్రస్థాయిలో దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి ఎంతవరకు మనగలుగుతారు? బహుశా దాడుల వెనకాల మరో కుట్ర కూడా ఉందేమో. ఒకవేళ ఇప్పుడు దాడి చేస్తే పులివెందులోనే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడి చేశారంట, జగన్న పార్టీ వాళ్ళ మీద అని ప్రచారానికి పనికొస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి దాడులు వాళ్ళు ఎలమే చేశారనుకోండి, వామ్మో పులివెందుల్లో అరాచకాలు పెట్టరేగిపోయాయి అని చెప్పి మళ్ళీ ప్రచారం చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు. 2 విధాల పనికి వస్తుందని చెప్పి ఎవరైనా ఇట్లా ప్రేరేపించి ఒక కుట్ర ప్రకారం దాడులు చేస్తున్నారేమో. ఆ పులివెందులు వెళ్ళి టీడీపీ వాళ్ళు వెళ్ళి దాడులు చేసి రాజకీయం చేసి అంత ఉంది అబ్బసామి. మరి ఎందుకు, ఎవరు దాడి చేశారో చూడాలి ఫస్ట్. ఎవరు దాడి చేశారు? రాజకీయపరమైన ఇంత భౌతిక దాడులు అంతవరకు వెళ్ళడం పులివెందుల ఈ ఏరియాలో మంచిది కాదని టీడీపీ వాళ్ళకి తెలియదా? ఇంతకుముందు పెద్ద పెద్ద ఫ్యాక్షన్లు అనబడి నడిపిన వాళ్ళే సైలెంట్గా ఉన్నారు. ఏదో రాజకీయం చేస్తున్నామో, ఉన్నామా, పోయినామా అని. మరి ఇదేం దాడులు, ఇదేం కథ? ఇంత విచ్చలవిడిగా ఏదో మొత్తం మీద అయితే కంప్లీట్గా ఒక కుట్ర ప్రకారమే నడుస్తూ ఉన్నట్లుంది. సరేలే, అవైతే ఏదో ఒక రోజు ఆ కుట్రలు ఛేదింపబడతాయి కదా.